దేవుని హత్తుకున్న, దేవుని సంఘాన్ని హత్తుకున్న, దేవుని పరిశుద్ధుల్ని హత్తుకున్న మోడు బారిపోయిన జీవితాలు చిగురింప చేయబడతాయి. రూతమ్మ యొక్క మోడు బారిన జీవితం చిగురించింది. శాపగ్రస్తమైన జీవితం. అసలు బైబిల్ లెక్క ప్రకారంలో మోయాబీయులలో 10వ తరము వారు కూడా దేవుని ప్రజలలోకి రాకూడదు. కానీ అలాంటి రూతమ్మకి యేసయ్య వంశావళిలో స్థానం దక్కిందంటే ఒకటే, ఆమె నయోమిని హత్తుకొని వచ్చింది. దేవుని హత్తుకొని జీవించి, ఏదో తడి పొడి భక్తి చేయకు. ఆత్మీయత కావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించగలగాలి. నయోమిని హత్తుకున్న రూతు జీవితం చిగురించింది. శాపగ్రస్తమైన వంశములో నుండి ఆశీర్వాదకరమైన వంశంలోకి చేర్చబడింది. ఆమె జీవితంలో ఎంత ఉన్నతంగా హెచ్చించబడిందో దానికి ఒకటే రీజన్ అండి, ఒకటే కారణం అండి. ఆమె దేవుని ఎరగని వంశములోని ఒక శాపగ్రస్తమైన ప్రజల మధ్య ఉన్న స్త్రీ అయినా కూడా ప్రభువును కోరుకొని ఆయన్ని హత్తుకొని బంధకాలన్నీ తెంచుకొని దేవుని వెతుక్కుంటూ దేవుని మందిరం ఉన్న దేవుని నివాస స్థలానికి ఆమె రాగలిగింది.